విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిక్షన్ మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్యాం స్వాదిష్ఠచాపదండాం నేదిష్టామేవ కాంచినిలయా. జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇప్పుడు సూత్రాలకి దీనికి ఉపమన్యువు రచించినటువంటి మాట చూద్దాం. ఉపోద్ఘాతం ఇచ్చారండి ఉపమన్యువు, అద్భుతమైన ఉపోద్ఘాతం ఇస్తున్నాడు. పైగా రాసిన వాళ్ళందరూ ఎవరో చూసారా? పాయిట్సో లేకపోతే రైటర్సో స్కాలర్సో రాయలేదు, మహర్షులు రచించారు దీనికి. ఉపమన్యువు ఎవరు? మన అనేక మంది ఉపమన్యు చరిత్ర చెప్పుకున్నాం, మహాభారతంలో చెప్పుకున్న ఉపమన్యు చరిత్రని. సాక్షాత్ పరమేశ్వరుడు ఆయన నా బిడ్డ అని చేరదీసి అమ్మవారికి ఇచ్చాడండి, మన బిడ్డ అని. అంతేకాదు ఇతను కుమార పదవి ఇస్తున్నానన్నాడు ఇక్కడ. పైగా ఇతను ఎప్పుడూ ఉంటాడు హిమవత్పర్వత ప్రాంతాల్లో అందరికీ శివజ్ఞానం ఇస్తూ అని చెప్పాడు ఆ మహానుభావుడు. కల్పాంతం వరకు ఉంటాడట మహాత్ముడు, అప్పటి వరకు ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కల్పాంతంలో శివుడిలో ఐక్యమవుతాడు. అంతవరకు కూడా శివుడిలో ఐక్యమయ్యి ఉంటాడు శరీరంతో. ఇది కూడా తెలుసుకోవాల్సినది. అందుకు ఎప్పుడూ ఉన్న మహర్షికి మనం నమస్కారం చేసుకుందాం. మనం ఇక్కడ నమస్కరించుకుంటే అక్కడున్న ఆయన తెలుసుకోగలడు, మనల్ని అనుగ్రహించగలడు. ఆ ఉపమన్యువు చెప్తున్న మాటలు ఎంత అందమైన వ్యాఖ్యానము. అయితే ఇదంతా కూడా అద్వైతబద్ధంగా రచించారు. అద్వైతం ఇందులో ఉన్నది. మధ్యలో అంటారు కూడా, అద్వైతానికి విరుద్ధము కాకుండా అనే మాట కూడా ఉందండి ఇక్కడ. అంటే అద్వైతం అంటే వేదాంతం, ఇది వేదాంతమే, అది తెలుసుకోవాల్సింది. మొత్తానికి అక్షరాభ్యాసాలని ఏదో అక్షరాల మహిమలు చెప్తారని వేదాంతం మొదలెట్టారండి అంటే మొదలెట్టడం కాదు, మొదలే వేదాంతం ఉంది. దాన్నే మనం తెలుసుకుంటున్నాం. ఏమంటున్నాడు చూద్దాం. ఇహ ఖలు సకలలోకనాయక పరమేశ్వర పరమశివ సనక సనందన సనత్కుమారాదీన్ శ్రోతృన్ నందికేశ పతంజలి వ్యాఘ్రపాద్ వశిష్ఠాదీన్ ఉద్ధర్తు కామ. ఆ వ్యాఖ్యానించడం ఎంత బాగా ఉద్ధర్తు కామ అని వ్యాఖ్యానిస్తున్నాడు. పరమేశ్వరుడు చిదంబరంలో ఆ నాట్యం అంతా చేసేట. ఆ చిదంబరంలో నాట్యం ఎవరి కోసం చేశాడు? వ్యాఘ్రపాదుని కోసం, పతంజలి కోసం. వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. వారితో పాటు ఇతర మహర్షులు ఉన్నారు. వాళ్ళ సనక సనందన సనత్కుమారాదీన్, వాళ్ళను ఒక కేటగిరీ చేశాడు, వీళ్ళని మరొక కేటగిరీ చేస్తున్నాడండి. అంటే వాళ్ళు బ్రహ్మవేత్తలు, అందుకు వాళ్ళని అలా పెట్టాడు. ఇటువైపు నందికేశ, పతంజలి, వ్యాఘ్రపాత్, వశిష్ఠాదీన్, వశిష్ఠాదులను ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రధానమైన వాళ్ళు చేశారు. ఉద్ధర్తు కామ డమరు నినాద వ్యాజేన. ఏం అందమైన మాట అండి. అదే సంస్కృత భాషలో వింటూ ఉంటేనే ఒళ్ళు పులకిస్తుంది ఆ భాషకున్న మాధుర్యం. డమరు నినాద వ్యాజేన, డమరము మోగించడము అనే నెపముతో. లేకపోతే డమరం మోగిస్తే అన్నీ ఒకేలాగా సౌండ్ రావాలి, కానీ ఒకటి అయువును, ఒకటి అరులుక్కు, ఒకటి అయోంగ్ ఏంటండి. మీరు నేను మోగిస్తే ఒకటే సౌండ్, శివుడు మోగిస్తే 14 సౌండ్లు. ఇది తెలుసుకోవాల్సింది. అదే దానిలో ఉన్నటువంటి గొప్పతనం. అంటే ఆయన ఏదో చెప్పదలుచుకున్నాడు, గొంతు విప్పకుండా డమరకం విప్పి చెప్పాడంతే మహాత్ముడు. అలా వివరిస్తూ డమరు నినాద వ్యాజేన చతుర్దశ సూత్రాత్మకం తత్వం ఉపదిదేశ. గొప్ప మాట చెప్పాడు. 14 సూత్రాలతో తత్వమును ఉపదేశించాడు. తత్వమే, తత్వం అంటే యథార్థ జ్ఞానము, బ్రహ్మజ్ఞానము. దాన్ని ఉపదిదేశ. తదను సర్వే, దాన్ని అనుసరించి సర్వే మునీంద్రవర్యా, మునీంద్రులందరూ ఏం చేశారంటే చిరకాలమాశ్రితానామస్మాకం తత్వం చతుర్దశం సూత్రాత్మకం ఉపదిదేశేతి మత్వా. ఆహా,
ఎన్నాళ్ళ నుంచో తత్వం కోసం తప్పించిపోతున్న మన కోసం పరమేశ్వరుడు 14 సూత్రాలతో ఉపదేశం చేశాడు. అంటే ఊరకనే ఆయన ఉపదేశం చేయడండి, తత్వజ్ఞానం కోసం ఆయన చేరారు వీళ్ళందరూ, వాళ్ళకు ఉపదేశించట. అది తెలుసుకోవాల్సినది. వాళ్ళ కోసం ఉపదేశించాడు. మనకి స్వామి ఈ 14 ఉపదేశించాడు, గ్రహించాం. కానీ మనకు స్పష్టంగా దీనిలో అర్థం తెలియాలి. ఆయనకేముందండి, రాజాదిరాజు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారా అని అడగకూడదుట. ఆయన దగ్గర పరిణితి పొందిన శిష్యుడిని పట్టుకోవాలి. గురువుగారు కొన్ని చెప్తారండి, మనకు బాగా అర్థం కాలేదనుకోండి, అన్నిటినీ గురువుగారిని విసిగించకూడదు, సీనియర్ శిష్యుల దగ్గరికి వెళ్ళాలి. అదొక పద్ధతి. ఆ సీనియర్ శిష్యుడు మళ్ళీ గురువుగారు అంతటి వాడే ఉండాలి. ఈ రోజుల్లో ఎవడికి వాడు సీనియరు, ఎవడికి వాడు గురువు అంత అనుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఏం చేశారంటే, శివుడికి ఏం పోయి మొత్తం అంతా కలిపి ఒక కాంపాక్ట్గా 14 సూత్రాలు పెట్టించారండి. లేకపోతే అంత బ్రహ్మ విద్య 14 సూత్రాల అది తీసుకున్నారు ఎవరు, ఋషులు. ఆయన చెప్పిన శ్రద్ధగా విన్నారండి. డమరకంలో వచ్చే శబ్దాలన్నీ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. దేంట్లోని, కాగితాల మీద, వాళ్ళకి అవసరం లేదు, మస్తకంలోనే భద్రపరుచుకున్నారు. భద్రపరుచుకుని ఏం చేశారంటే, ఆ 14 తత్వాన్ని ఉపదేశిస్తాయట. ఆ 14 తత్వం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించట. ప్రయత్నించి వాళ్ళు ఏం చేశారు వివరిస్తున్నారు. అందుకు అస్మాకం తత్వం 14 సూత్రాత్మకం ఉపదిదేశేతి మత్వా అస్య సూత్రజాలస్య తత్వార్థం నందికేశ్వరో జానాతి ఇది. ఈ 14 యొక్క సూత్రార్థము నందికేశ్వరుడికే తెలుసు అని వాళ్ళు నందికేశ్వరం ప్రణిపత్య. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అలా వినాలండి. మీకు వచ్చింది మీరు చెప్పండి, మేము నిద్రపోతాం, ఎంత క్యాచ్ చేస్తే అంతే అనకూడదు. గురువు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి శరణు వేడి అడగాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అహంకారం ఉన్నంతకాలం జ్ఞానం రాదండి, ఇది తెలుసుకోవాల్సినది. నాకు తెలుసుని కూర్చుంటే కొంత రాదు, అదేవిధంగా ఏదో చెప్పండి చూద్దాం అంటే అసలు రాదుట. అందుకే పదములు ఎలా వాడుతున్నాడు చూడండి. ఉపమన్యువు ప్రణిపత్య, తద్విద్ధి ప్రణిపాతేన. అదే యోగ భాష ఎక్కడైనా ఒకటే, భగవద్గీతలోనే ఒకటే, ఇక్కడైనా ఒకటే. అందుకే ప్రణిపత్య పృష్టవంత అడిగారట. అడిగితే తతస్తేషు పృష్టవత్సు స షడ్వింశతికారికా రూపేణ తత్వం సూత్రాణం ఉపదేష్టుమిచ్చన్ ఇదమాచచక్షే. ఆ 14 సూత్రాలని వీళ్ళకి అర్థమవడం కోసం 26 శ్లోకాలతో అందించారు. ఎవరు? నందికేశ్వరుడు అని ఎవరు చెప్తున్నారు? ఇది ఉపమన్యువు. ఆయన 26 సూత్రాలు చెప్తే వాళ్ళకి అర్థమయ్యే, మనకో అందుకు ఉపమన్యువు పూనుకుంటున్నాడు. 14కి 26 ఆయన రాశాడు, 26కి నేను ఇప్పుడు భాష్యం రాస్తున్నాను అని ప్రారంభిస్తున్నాడు. ఆ ప్రారంభంలో నృత్తావసానే అని ప్రారంభించారయ్యా నందికేశ్వరుడు అంటున్నారు ఉపమన్యు. నృత్తావసానే నటరాజరాజ అని చెప్పడంలో నటరాజరాజ ఇత్యనేన మంగళాన్ని దర్శితాని. నటరాజరాజును ఎందుకన్నారో రాశాడండి ఇక్కడ. నటధాతో స్పందనార్థే. ఋగ్వేదంలో నట శబ్దం వచ్చిందట. దాని గురించి ఋగ్వేదంకి భాష్యం రచిస్తూ చెప్తున్నారు. నటధాతో స్పందనార్థే. నట అనే శబ్దానికి స్పందన అని అర్థంట. మరి నాట్యం అంటారండి అంటే స్పందిస్తేనే కదా నాట్యం. స్పందన అంటే వైబ్రేషన్, వైబ్రేషన్ ఉంటేనే కదా మూమెంట్, మూమెంటే కదా నాట్యం అంటాం. కానీ మూమెంట్కి మూలం ఏంటి? వైబ్రేషన్, వైబ్రేషన్కి నట అని అర్థంట. నటరాజు అంటే స్పందన కలిగిన పరమాత్మ. స్పందన ఇది చైతన్యం. ఇప్పుడు మళ్ళీ సౌందర్య మొదటి శ్లోకంలోకి రండి. నచేదేవన్ దేవో నఖలు కుశల స్పందితుమపి. అక్కడుంది రహస్యం. కనుక నటరాజు అంటే ఏమిటో ఉపమన్యువు చెప్పాలండి. మనమైతే పుస్తకాలు చదివి చెప్తాం, అని దర్శించి చెప్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడంటే, విశ్వరూప విలాస వైచిత్ర్య చమత్కార ప్రవీణత్వాత్ నటరాజ రాజ. అసలు మాటలు ఎంత మధురంగా ఉన్నాయండి. విశ్వరూప విలాస వైచిత్ర్య చమత్కార ప్రవీణత్వాత్ నటరాజ రాజ. ఎందుకంటే పెద్ద నటరాజండి. ఎన్ని నాటకాలు వేస్తాడో, ఎన్ని వేషాలు వేస్తాడో. ఏమిటయ్యా వేషము అంటే అంగికం భువనం యస్య. విశ్వరూప విలాస వైచిత్ర్య చమత్కార నైపుణ్యం. విశ్వం ఒక విలాసం, అనంత విశ్వం ఒక లీల, అది చాలా చమత్కారం, ఒక నైపుణ్యంట. ఎంత చమత్కారం, ఎంత ఆశ్చర్యం. ప్రపంచం కంటే ఆశ్చర్యం మరొకటి ఉందా అండి? ఆ గాలి అలా వీచడం ఏమిటో, ఆ నీరు అలా దాహం తీర్చడం ఏమిటో, అగ్ని అలా మండడం ఏంటో, సూర్యుడు రావడం ఏంటో, కిరణాలు భూమి మీదకి రావడం ఏంటో, ప్రపంచం విచ్చుకోవడం ఏంటో, మన ప్రాణాలు పనిచేయడం ఏంటో. ఇవన్నీ విలాసం కాదు, ఇది చమత్కారం కాదు, ఇది నైపుణ్యము కాదు. ఈ విలాస చమత్కార నైపుణ్యాలే నటరాజు నాట్య విలాసం. ఆయనకు మించిన ప్రవీణుడు ఎవడున్నాడయ్యా? అందుకే నటరాజ రాజ అన్నారండి ఇక్కడ గొప్ప మాట. ఇలా ఉపమన్యువు స్వామి గురించి చెప్పేటప్పుడు ఎంత పులకించి చెప్పాడో ఈ మాటని. తాండవాఖ్య రాస
మాత్ర, ఆ మాట జాగ్రత్త, తాండవాఖ్య రాసమాత్ర, రాసము అది నాట్యమే. అంటే కృష్ణ రాసలీల శివతాండవం రెండు తత్వం ఒకటే, అది పరిశీలించాలి. తాండవాఖ్య రాసమాత్ర విలాస వైచిత్ర్య చమత్కార ప్రవీణత్వస్య అన్యత్ర నటాదావపి సత్వాత్ ఆత్మతత్వం వాగాద్యగోచర ఇది జ్ఞాపనార్థం ఢక్కా నినాద వ్యాజేన సనకాదిన్ ఉద్ధర్తకామో. ఆత్మతత్వం వాగాద్యగోచర, ఆత్మతత్వము మాటలకి అందదు అని పరమాత్మ ఏం చేశారంటే మాటలకు అందని ఆత్మతత్వాన్ని అందించడం కోసం 14 సూత్రాలతో ఆత్మతత్వాన్ని బోధించాడు అన్నారు ఇక్కడ. అంటే 14 సూత్రాలు ఏమిటి? ఆత్మతత్వ బోధ, అక్షరాభ్యాసం, ఆత్మతత్వం. అక్షరాలు దిద్దడంలోనే బ్రహ్మజ్ఞానాన్ని లోపల దాచిపెట్టిన భారతీయ ఋషి సంప్రదాయానికి మనం నమస్కారం చేసుకుందాం. అంటే నువ్వు అక్షరాలు దిద్దుకుంటూ ఐహిక విద్యలు నేర్చుకోవడానికే కాదురా బాబు, దీని ద్వారా నువ్వు బ్రహ్మ విద్య ఆధ్యాత్మ విద్యానాం అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా అధ్యాత్మ విద్య దిద్దుకోవడానికి అక్షరానికి పనికి రావాలి. అందుకు నువ్వు ఏదో అక్షరాలు పనికొచ్చేటటువంటి ఒకానొక శబ్దాలని కాకుండా దేవతలను తెలుసుకో. అందుకు అక్షరాభ్యాసం నాడు పూజ చేసి నమశివాయి దిద్దుకొని అక్షరాలు దిద్దడంలో ఇంత హృదయం ఉందండి పెద్దవాళ్ళది. వాళ్ళు ఎందుకు అంత పెట్టారో మనకు అర్థం తెలియదు. చిన్నప్పుడు తల్లి పిల్లవాడికి ఆమదం ఎందుకు పెడుతుందో, తిండి ఎందుకు పెడుతుందో, పాలు ఎందుకు ఇస్తుందో పిల్లాడికి తెలియదు. పెరిగాక తెలిసాక అమ్మకి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేడు. మనకు కూడా ఋషులు ఎందుకు ఇలా ఇచ్చారో తెలియకుండా ముందు తీసుకుందాం, తర్వాత బాగుపడ్డాక వాళ్ళకు నమస్కారం చేసుకుందాం. అలాగా ఉగ్గుపాలతోనే రంగరించినట్టు అంటామే, అలా అక్షరాలతోనే ఆత్మవిద్యని రంగరించి అందించారు మహాత్ములు. కానీ అక్షరాలు నేర్చుకున్న వాళ్ళందరూ దాని ద్వారా ఆత్మవిద్య తెలుసుకుంటున్నామో లేదో పరిశీలించండి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే అక్షరాభ్యాసం. ఇప్పుడు ఒక్కొక్క సూత్రంలోకి వెళదాం. అయితే ప్రతి సూత్రానికి చివర మనం మన భాషలో పొల్లు అంటాం. పొల్లు అంటే మనకు వేస్ట్ అని అర్థం, అది మాత్రం కాదండి ఇక్కడ. అది అత్ర సర్వత్ర సూత్రేషు, చూడండి ఇది నందికేశ్వరుడు చెప్తున్న శ్లోకములు నందికేశ్వరుడివి, గద్య ఉపమన్యుది. గద్య అంటే వచనం తెలుసు కదా. అత్ర సర్వత్ర సూత్రేషు అంత్యం వర్ణ చతుర్దశం ధాత్వర్థం సముపాదిష్టం పాణిన్యాదిష్ట సిద్ధయే అన్నాడు ఇక్కడ. చిట్ట చివరికి చెప్పినటువంటి ప్రతి సూత్రములోని చివరి అక్షరము అన్నీ ఇన్, ఇక్, ఇచ్, ఇల్లు ఇవి వస్తుంటాయండి. వీటిని మనం భాషలో పొల్లులు అంటాం. కానీ పొల్లు అయితే ఎందుకు చెప్పాడు ఆయన? ఇవిట పాణిని మొదలైన వాళ్ళ కోసం చెప్పేట పొల్లులు. అంటే వాళ్ళు పాణిని భాషా శాస్త్రాన్ని ఏర్పరచవలసిన వాడు. పదాలు ఏర్పరచాలంటే ధాతువులు ఉండాలి. ధాతువులు అంటే తెలుసు కదా, పదానికి మూలమైనటువంటి శబ్దము. ఆ ధాతువులను తెలుసుకోవడానికి మనం అనుకునే పొల్లులు పనికొస్తాయట. దీనికి నిజానికి అనాల్సినటువంటి మాట ఏమిటంటే ఇత్ అనాలి. సంస్కృతంలో ఇత్ అనాలట ఆ పొల్లుల్ని. ఆ ఇత్ అనేటువంటిది ధాతువులు తయారు చేసుకోవడానికి పాణిని మొదలైన వ్యాకరణవేత్తలకు పనికి రావడం కోసం పెట్టాడు అది. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఆ ధాతువులు ఏర్పరుస్తారు, ధాతువుల ద్వారా శబ్దాలు ఏర్పరుస్తారు. ఇది తెలియాలంటే డుక్రున్ కరణే అనే ధాతువు, ఇలాంటి ధాతువులు డుక్రున్ అని వచ్చిందా లేదా, ఇలా ధాతు నిర్మాణం కోసం పనికి వచ్చేటట్టుగా ఆ ఇత్తులన్నీ పెట్టేట ప్రతి సూత్రం చివర. అందుకు కేవలం అది ధాతువుల కోసం. అక్షరాలే తీసుకోవాలంటే విడిచిపెట్టి తీసుకోవాలి అన్నాడు ఇక్కడ. ఆయు ఉన్, ఇందులో అన్ తీసేయండి, ఆయువు. అరుళుక్, ఉక్కు తీసే అరుಳು. ఇలా మనం గమనించుకుంటే అదే అచ్చులు, హల్లులు ఎలా వచ్చాయో నిన్ననే చెప్పుకున్నాం. అలా ఇప్పుడు వివరించి ఇప్పుడు సూత్ర వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సూత్రం. మొదటి సూత్రము ఆ ఈ ఉన్, ఇది రాసుకోండి, తర్వాత ఆలోచించుకోవచ్చు ఏమంటాం. ఆ ఈ ఉన్ మొత్తం ఎన్ని అక్షరాలు వచ్చాయి ఇక్కడ? 3 అసలు మొదట 3లోనే ఎన్నున్నాయో చూద్దాం. ఇది చూపిస్తున్నాడు. ఆ ఈ ఉ ఇన్ అనేది పొల్లు. అయితే పొల్లును వదిలి కూడా దానికి ఒక అర్థం ఉంటుంది, అది గ్రహిద్దాం. తత్ర ఆజ్యేన సూత్రేణ సర్వవర్ణానాం సమస్త భువనానాంచ సముద్భవ రూపం స్వాత్మతత్వం ఉపదిష్టమిత్యాహ. ఏమంటున్నాడు ఉపమన్యువు? ఈ మొదటి సూత్రములో సర్వవర్ణానాం సర్వభువనానాం, అన్ని అక్షరములకు అన్ని భువనములకు ఏది సముద్భవ రూపం అంటే ఏది ప్రారంభమో ఏది మూలమో దానిని సూత్రముతో చెప్పారు అన్నాడు ఇక్కడ. అంటే సర్వ ప్రపంచానికి సర్వ అక్షరాలకి ఏది మూలమో దానిని ఈ మొదటి సూత్రంలో చెప్పారట.
అంటే మొదటి సూత్రంలో చెప్తున్నది ఏమిటి? విశ్వానికి అక్షరాలకి కూడా మూలమైన తత్వం. అంటే బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం ఇది. జన్మాద్యస్య యతః, సృష్టి స్థితిలన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయో అతడే పరమాత్మ అని ఎలా చెప్పారో అలాగే ఇది కూడా అన్నిటికీ మూలం ఏదో చెప్తున్నా. ఆ మూలతత్వానికి ఏమంటారు? అదే ఆత్మతత్వం, అదే స్వాత్మతత్వం. అయితే ఉపనిషత్తు ఆత్మతత్వం చెప్పేటప్పుడు మొదటి మాట ఏం చెప్పిందో చూడన్నాడు. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత. ఇది ఉపనిషత్తులో మనకు కనబడుతున్నది. మొదట ఉన్నది అసత్తు, తర్వాత వచ్చింది సత్తు అన్నాడు. ఇదేమిటండి ఈ మాట ఎప్పుడైనా తిరకాసుగా ఉందా? అసత్తు అంటే నీ మామూలు కంటికి కనబడనిది, సత్తు అంటే ఉనికిగా కనబడేది, అసత్తు అంటే ఉనికిగా కనబడనిది. నీకు ఉనికిగా కనబడేది ఏది? విశ్వం. విశ్వం ఉనికికి ఆధారం కానీ విశ్వంలా కనబడ్డెవడు? పరమాత్మ. ఉదాహరణకి చెట్టు కనబడుతోంది కానీ మూలం కనబడితే నిన్న చెప్పినట్లుగా. కనుక అసత్తు అనగా కారణము, సత్తు అనగా కార్యము. ఇది తెలుసుకుంటే చాలు. కారణము, కార్యము. అందుకు అసద్వా ఇదమగ్ర ఆసీత్ అంటే అన్నిటికీ కారణమేదో అదే మొట్టమొదటి ఉందిట. దాన్నే కొందరు ఆత్మ అంటారు, కొందరు పరమాత్మ అంటారు. మొత్తం మీద ఉన్నది ఒకటే. అటు తర్వాత వచ్చినదే ఈ విశ్వమంతా దాని నుంచి ఉత్పన్నమైంది గనక ఇది ఎవరి నుంచి ఉత్పన్నమైందో దాన్నే చెప్తున్నది అన్నాడు. అంటే ఎవరైనా పరమాత్మ. అయితే పరమాత్మ నుంచి ఉత్పన్నమయ్యింది అంటే ఉత్పన్నం చేసిన వాడెవడు? దీనికి పెద్ద ఆలోచన ఆయనేగా. కనుక పరమాత్మ ప్రపంచాన్ని ఉత్పత్తి చేశాడు. పరమాత్మ ప్రపంచాన్ని ఉత్పత్తి చేశాడంటే ఇందులో 3 విషయములు ఉన్నాయండి. పరమాత్మ శక్తి లేకపోతే ఉత్పన్నం చేయగలడా? ఇది ప్రశ్న వేసుకోవాలి. కనుక పరమాత్మ తన శక్తితో ఉత్పన్నం చేశాడు. ఇప్పుడు ఇది తెలుసుకోవాలి. కనుక సృష్టికి మూలమైనది ఎలా వచ్చింది? పరమాత్మ తన శక్తితో ప్రపంచాన్ని ఉత్పన్నం చేశాడు. 3 వచ్చేసాయి: పరమాత్మ, శక్తి, ప్రపంచం. ఆ మూడింటిని చెప్పే అక్షరములే ఆ ఈ ఊ. ఇది చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ ఆ ఈ ఊ. ఇది ఎలాగయ్యా అంటే వివరిస్తున్నాడు. అకారో బ్రహ్మ. ఇది కూడా శాస్త్రవాక్యం. అకారము పరమేశ్వరుని తెలియజేస్తున్నది. అకార పరమేశ్వర నిర్గుణ అన్నాడు ఇక్కడ. సృష్టి స్థితిలయలకు పూర్వం ఉన్నటువంటి ఈశ్వరతత్వాన్ని నిర్గుణతత్వం అంటారు. సృష్టి స్థితి లయలు చేసే ఈశ్వరుణ్ణి సగుణుడు అంటారు. అంతే తేడా. తెలుస్తున్నది కదా. ఎక్కడైనా సందేహం ఉంటే అడగచ్చండి. అడిగితే మళ్ళీ చెప్తామేనా అడగకుండా ఊరుకుంటాయి, అదో ప్రమాదం. గ్రహించాలి. ఎంత చిన్న అక్షరాలు ఎలా పెట్టాడో గమనించుకోవాలి. అకారము నిర్గుణుడైన పరమేశ్వరుని తెలియజేస్తుంది. ఇకారం మాయామాశ్రిత్య. ఇకారం అనేది మాయను లేదా శక్తిని తెలియజేస్తుంది. మాయ అనగా పరమేశ్వరుని యొక్క శక్తి. ఏ శక్తితో ఈ ప్రపంచాన్ని చేస్తున్నాడో ఆ శక్తిని మాయ అంటారు. ఇది వేదాంతము మాయా చర్చలో తీసుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతానికి ఇంత అర్థం చేసుకుంటే చాలు. జగత్తంతా పరమేశ్వరుని యొక్క మాయతోనే నిర్మాణం అవుతుంది. మమ మాయ, పరమేశ్వరుని మాయ. ఈ మాయ ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుందని చెప్పలేమండి అన్నాడు. ఇలా ఉంటుందని చెప్పలేనిదే మాయ. అయ్యా ఎవరో మధ్యలో తిరుగుతున్నారు, ఇలాంటి వద్దు సభలో. ఏకాగ్రత భంగమవుతుంది. విష్ణు ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధా నిదదే పదం. నిన్ననే చెప్పుకున్నది పూర్తి జ్ఞాన విషయం. నాకు మీకు ఏకాగ్రత కావాలి. అప్పుడు అర్థమవుతాయి అక్షరాల్లో అద్భుతాలు. సరే, అకారం ఎవరిని తెలియజేస్తుంది? పరమేశ్వరుని. ఇకారం దేన్ని? మాయ అనబడే శక్తిని తెలియజేస్తుంది. ఉకారం దేన్ని తెలియజేస్తుంది అన్నాడు. ఉకార వ్యాపక. ఊ వ్యాపకత్వాన్ని తెలుసు. మీరు ఊ వ్యాపకత్వం. మీరు ఊదండి, ఊతోని ఊతారు, అదే వ్యాపకత్వం. ఉకారం వ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది అన్నాడు ఇక్కడ. కనుకనే నిర్గుణుడైన పరమాత్మ తన శక్తితో జగద్రూపముగా వ్యాపించాడు అన్నాడు ఇక్కడ. కానీ వ్యాపించిన జగత్తంతా ఎవరు? పరమాత్మగా వ్యాపించాడు. అలాగే గుర్తుపెట్టుకోండి. కనుక ఊ వ్యాపక సగుణ ఈశ్వర అన్నాడు ఇక్కడ. కనుక అకార నిర్గుణ, ఉకార సగుణ అన్నాడు. నిర్గుణుడు సగుణుడై కనబడ్డానికి కారణం ఏమిటి? మాయా, ఇకారం. ఎంత చక్కగా, ఎంత తేటగా, ఎంత క్లుప్తంగా చెప్పాడు చూడండి. అకారం ఎకారంతో ఉకారం అయిందయ్యా అన్నాడు ఇక్కడ. అంతే, ఒకటే మాట. అంటే పరబ్రహ్మ తన యొక్క శక్తితో సగుణుడయ్యాడు. సృష్టి రూపంగా పరమాత్మని సగుణుడు అంటారు, సృష్టికి అతీతుడుగా నిర్గుణుడు అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక పరమాత్మ యొక్క సగుణ రూపమేది? ఏది? సృష్టి. విశ్వమే పరమాత్మ యొక్క సగుణ రూపము. విశ్వమే పరమాత్మ యొక్క సగుణ రూపము. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పాడు, నా అవ్యక్తం గురించి గోల పెట్టుకోకు, వ్యక్తమైన విశ్వమే నా రూపమని చూడు. విశ్వరూప సందర్శన యోగం. ఇది ఇక్కడ అర్థం. ఈ విశ్వం పరమాత్మ యొక్క రూపం. మొత్తం ఏది కాదు చెప్పాడు. విశ్వమంతా ఆయన రూపం. అది ఊ. మనం చూస్తున్నది ఊనే.
కానీ దానికి మూలం ఈ, ఆ ఈకి మూలం ఆ, కనుక ఆ ఈ ఊ పరబ్రహ్మ మాయాశక్తితో విశ్వముగా వ్యాపించాడు. ఇదండి. ఇన్ అనేటువంటిది క్రియావాచకంగా ఇక్కడ తీసుకో అన్నాడు. ఇక్కడ క్రియావాచకంగా అంటే అయ్యను, ఊ అంటే వ్యాపక, ఇన్ అయ్యాడు. కనుక పరబ్రహ్మ తన మాయాశక్తితో విశ్వరూపముగా వ్యాపించాడు. ఇదండి. ఇది ఇలాగే గుర్తుపెట్టుకోండి. మరొక చోట మరొక అర్థం కనబడుతుంది. వ్యాపక అనే దానికి సంస్కృతంలో ఒక్క అక్షరంలో చెప్పు, లేదా ఒక్క నామంతో చెప్పు అంటే వ్యాపకత్వాత్ విష్ణు, ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. అంతే కదా, వ్యాపకత్వాత్ విష్ణు, వేష్టి వ్యాప్నోతి విష్ణు. కానీ అకార ఇకార ఉకారములు శివ శక్తి విష్ణుతత్వాన్ని తెలియజేస్తున్నాయి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. కనుకనే ఈ ఒక్క మాటలో ఎంత అద్భుతమైన అంశం ఉన్నది. ఆ ఈ ఉన్ అది దీనికి వివరిస్తున్నటువంటిది. దీనికి ప్రమాణంగా ఉపనిషత్తునే ఇక్కడ అందించారు. అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని. అలాగే కృష్ణ పరమాత్మ అక్షరాణం అకారోస్మి అనేటువంటి మాట విష్ణువు అకార రూపుడని చెప్పడమే కాదయ్యా, కృష్ణుడు అక్కడ పరబ్రహ్మ భావనతో చెప్తున్నాడు కనుక పరబ్రహ్మను తెలియజేసేది అకారం. ఇప్పుడు తెలిసింది కదా, శక్తి ఇకారం, కనుక ఇకారము శక్తి. ఇది ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈని కొంచెం దీర్ఘమిస్తే ఈ అవుతుంది, దానికి నాదం కలిపితే ఈం అవుతుంది. ఈం శక్తి ప్రణవం అని ఇప్పటికి మనం 1,00,000 చెప్పుకున్నాం. ఈం అనేది ఈమే ఇం విస్తరించి ఈమైంది, కానీ ఇంలో ఉన్నదేది. మరొక చోట నందికేశ్వరుడు చెప్తాడండి, అందుకే ఇది శ్రీ విద్యే, మొత్తం శ్రీ విద్యే, అక్షరాభ్యాసం అంతా శ్రీ విద్యే. ఇక్కడ శ్రీ విద్యోపాసకులందరూ తెలుసుకోవాలి. ఇలా నేను ఊరుకుంటే వైష్ణవం బాగా తెలిసిన వాడు వస్తే కాదని ఇదంతా వైష్ణవంలో కూడా ఉందండి అన్నారు. నిజం, ఈ అక్షర న్యాసాలు చేసుకుని పూజించడం వైష్ణవంలో ఉందండి, చూడటం జరిగింది నేను కూడా. అలా గణపతి త్యాగమాల్లో అక్షరాలు న్యాసం చేసుకుని గణపతి ఆరాధన ఉంది. అందుకే గణపతి కూడా అక్షర రూపుడు అని చెప్తూ అథర్వ శిష్యంలో మనం పఠిస్తూ ఉన్నాం. గణపతి అథర్వ శిష్యంలో చత్వారి వాక్పదాని వచ్చిందా లేదా? అక్కడ వస్తుంది, పరిశీలించండి. మూలాధారే స్థితయసి నిత్యం, ఇవన్నీ కూడా మన గణపతిని అక్షర రూపులుగా చూపించాం. అందుకే మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులు పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప్ వక్రతుండం. మరి అక్కడ కూడా ప్రణవస్వరూప అక్షర రూపాలు చెప్పారే, గణపతికి చెప్పారు. సూర్యభగవానుడి గురించి చెప్తూ సూర్యభగవాన్ని కిరణాల నిండా అక్షరములున్నాయి, అక్షరగణములకు అధిపతి అయినా అన్నారండి. ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ. ఇక సుబ్రహ్మణ్యుడు స్కాందం మొత్తం అక్షరస్వరూపుడికి ఇందాకే చెప్పుకున్నాం. మొత్తాన్ని షణ్మతాల్లో ఏ మతానికి ఆ మతం ఏమంటుందంటే అక్షరాలన్నీ మాదేవుడే అని ప్రతిమతం చెప్తున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ అక్షరాలనే వాడు శివుడు అన్నాడు, వీడు విష్ణువు అన్నాడు, వీడు అమ్మవారు అన్నాడు. మొత్తం మీద ప్రతి ఉపాసనలో అక్షరాలు లేకపోతే ఉపాసన లేదు, మంత్రం లేదు. మంత్రం తంత్రం లేకపోతే ఏ ఉపాసన ఉందండి? విష్ణు అనాలన్న అక్షరాలు ఉండాలి, నారాయణ అనాలన్న అక్షరాలు ఉండాలి. కానీ అక్షరాలు లేకపోతే ఏదీ లేదు. ఇదమంధం తమకృష్ణం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే అన్నారు సంస్కృత కావ్య ఆలంకారికులు. శబ్దం అనే జ్యోతి లేకపోతే ప్రపంచం అంధకారమయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు అక్షరాలు లేకపోతే మనం ఏమైపోతాం? గుడ్డివాళ్ళం అయిపోతాం. అక్షరాలు దీపాలు, అక్షరాలు జ్యోతులు. అలా మనకి ఈ అక్షరములు ఆ ఊమా అని చెప్పినప్పుడు అకారము పరబ్రహ్మవాచకం అనే ఉద్దేశంతోనే భగవద్గీతలో స్వామి చెప్పాడు. వ్యాపకత్వము ఉకారము, శక్తి ఇకారము, ఇదే ఇం ఈం అనే విషయంలో మనం ప్రస్తావన చేస్తున్నాం. అంటూ అకార సర్వవర్ణాగ్రియ ప్రకాశ పరమేశ్వర ఆద్యమంచేన సంయోగాత్ అహమిత్యేవ జాయతే అన్నాడు. అకారము ప్రకాశస్వరూపము అన్నాడు. దాని యొక్క విమర్శయే మిగిలిన అక్షరాలన్నీ అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ప్రకాశ విమర్శ రూపాలు వచ్చే చూడండి. విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ప్రసూ, అక్కడేనండి ప్రకాశ విమర్శ, ఇదే తత్వం. ప్రకాశ శివతత్వం, విమర్శ శక్తితత్వం. కానీ అకారం ప్రకాశము, అది ఇకారముగా విమర్శ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చింది మొత్తం అక్షరాలు. చిట్ట చివరి హకారం, ఈ ఆహా ఒకే వికారంట. కానీ అకారము హకారము నిజానికి ఒకటి. చిట్ట చివరికి వచ్చిన అక్షరం ఏంటి? హకారం అండి, హల్ హకారంట. ఈ ఆ హా తీసుకో అన్నాడు. దానికి ఆద్యమంత్యేన సంయోగాత్ అహమిత్యేవ జాయతే, ఈ ఆది అంతముల సంయోగంలో అహం పుడుతోంది అన్నాడు ఇక్కడ. అహం పుడుతోందిట అంటే అహంకారం పుడుతోందిట అంటే అర్థం ఏంటి? నిన్ననే చెప్పుకున్నాం. అహం అంటే అక్షరాలన్నీ అహం అనయ్యనయ్యా అన్నాడు. ఇదే అహమిత్యే విభావయే భవానీ, అక్షరాలన్నీ నిరూపమే అని భవానీ నేను కొలుచుకుంటున్నాను. ఇది ఒక అర్థం చెప్పుకున్నాం కదా. ఇవాళ మరొక అర్థం చెప్పుకున్నాం. ఇన్ని అక్షరాలు దేనిలో ఉన్నాయి? ఆహాలోనే ఉన్నాయిగా మిగిలిన అక్షరాలు.
అంటే అక్షరాలని అందులో ఇమిడిపోయాయి, అహంలో ఇమిడిపోయాయి. అంటే అక్షరాలతో చెప్పబడే ప్రపంచమంతా దేనిలో ఉంది? అహంలో ఉంది. అహం అంటే నేను, అంటే నేనులోనే అన్నీ ఉన్నాయ్యా. ఇదే అహం బ్రహ్మాస్మి విషయం దాకా వెళ్ళిపోతుంది. బ్రహ్మ విద్య దాకా ఆలోచించుకోండి. ఇక్కడ ఇదే అన్నారు రమణ మహర్షి. కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. కొందరికి ఆయన ఫోటో పెట్టుకోవాలని అర్థమైంది, అని చెప్పిన మాట అర్థం కాలేదు, అది వేరే విషయం. మొత్తాన్ని అహమిత్యేవా అనే మాటని ఇంత చక్కగా వివరించి చూపించాడు. అంటే మొదటి సూత్రంలోనే చివరి వరకు ఉన్నటువంటి ఒక సమన్వయాన్ని అందించి చూపిస్తున్నాడు. సర్వం పరాత్మకం పూర్వం జ్ఞప్తి మాత్రం ఇదం జగత్ జ్ఞప్తేర్బభూవ పశ్యంతి మధ్యమా వాక్ తతక్ స్మృత. అంటే ఆవుమాకి అంటే ఆ ఈ ఊన్ ఈ మూడింటికి వ్యాఖ్యానం చెప్తూ మొత్తం అక్షరాల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. నిన్న మనం కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నది ఇక్కడ విస్తారంగా చెప్తున్నాడు. సర్వం పరాత్మకం పూర్వం జ్ఞప్తి మాత్రం ఇదం జగత్. ఈ జగత్తంతా కేవల జ్ఞాన రూపంలో ఉందిట బయటపడకముందు. ఇది కొంచెం ఆలోచించండి. ఇది సైన్సే. సైన్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రపంచం ఏర్పడకముందు జ్ఞాన రూపంలో ఉందిట. అంటే ఏంటి? ఇది నిజానికి కష్టం కాదండి. మీరు అన్నం వండకముందు ఆ అన్నం ఎలా వండాలనే జ్ఞానం మీలో ఉంది కదా. ఆ జ్ఞానమే తర్వాత అన్నం వండడం అనే క్రియగా బయటకు వచ్చింది. అంటే అన్నం అనే క్రియకి ముందున్నదేది? అన్నం వండడం అనే జ్ఞానం. ఇది ఒప్పుకోవాలి. అలాగే ఒక బిల్డింగ్ మీరు కట్టారు. బిల్డింగ్ కట్టడానికి ముందు ఏం చేస్తారు? ఎలా కట్టాలి అనే ఒక జ్ఞానాన్ని తయారు చేస్తారట. అయితే మనకేంటంటే జ్ఞానంతోనే బిల్డింగ్ కాదు, ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి. జ్ఞానంతోనే అన్నం తయారు కాదు, బియ్యం కావాలి, కూరలు కావాలి. కానీ పరమాత్మ అలా కాదుట. ఆయన ఎలా ప్రపంచం చేయాలో జ్ఞానం ఆయనలో ఉందిట. ఆ జ్ఞానమే ప్రపంచ రూపంగా ఆయనకున్న మాయాశక్తితో వ్యక్తమైంది రండి బయటికి ఇక్కడ. కనుకనే జ్ఞప్తి రూపంగా ఉన్నదే దానిని పరావాక్కు అంటారయ్యా అన్నాడు. పరా, అది పరా అన్నాడు. ఆ జ్ఞప్తి రూపంగా ఉన్నది ప్రపంచం చెయ్యాలనే సంకల్పంగా వెలుగు వచ్చినప్పుడు పశ్యంతి అవుతున్నది. అటు తర్వాత అది ఈ ప్రపంచ రూపంలో పరిణమింపజేయడానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నప్పుడు లోపల అది మధ్యమ అవుతుంది. ప్రపంచంగా బయటపడినప్పుడు వైఖరి అయిపోయింది అన్నాడు. చూసారా, ప్రపంచంలో 4 చూశారు. అవే 4 మనలో కూడా 4 చూడాలి. మనలో కూడా ఏదైనా మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలో ముందు జ్ఞానం ఉండాలా లేదా? అవునా లేదండి? లేకపోతే ఎంత జ్ఞానం ఉంటే అంతే మాట్లాడి ఊరుకుంటాం. కానీ ప్రతివాడు ఏది మాట్లాడినా చెట్టవరికి తిట్టాలన్నా తిట్ల జ్ఞానం ఒకటి ఉండాలి లోపల. కనుక జ్ఞానరూపం ఉండాలి. జ్ఞానము అంటే నాలెడ్జ్ అనే మాత్రమే కాకుండా జ్ఞానం అనగా కాన్షియస్నెస్, చైతన్యము, ఇది అర్థం. ఆ చైతన్య రూపంగా నీలో ఏది ఉందో అది పరా, అదే అసలు శక్తి అయ్యా, అదే పరాశక్తి. అది ఎలా ఉంటుంది? ప్రత్యక్. నువ్వు లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఆ పరాశక్తి కేవలం చితీ రూప, కేవల చైతన్య రూపిణి. పరా ప్రత్యక్ చితీ రూప పశ్యంతి పరదేవత. అది వివరిస్తున్నాడు ఇక్కడ. ఎంత అందంగా చెప్తున్నారు. జ్ఞప్తేర్బభూవ పశ్యంతి మధ్యమా వాక్ తతస్మృత వక్త్రే విశుద్ధ చక్రాక్షే వైఖరీసా మతాతత. విశుద్ధి చక్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు వైఖరి అవుతున్నదయ్యా. ఈ 14 అక్షరాలు వైఖరికి సంబంధించినవి అన్నాడు ఇక్కడ. అంతే కదా, బయటకు మాట్లాడేవే. అది వివరిస్తున్నాడు ఇక్కడ. అందు సృష్టి ఆవిర్భావ మాసాధ్య మధ్యమా వాక్ సమీరత. కానీ సృష్టి ఆవిర్భావ దశ మధ్యమ వాక్కులో బీజ దశలోకి వచ్చి వైఖరి వాక్కులో వృక్షదశలా కనబడుతుంది అని వివరాన్ని అందిస్తూ, జగత్ సృష్టమభూదిచ్ఛ యదా హ్యాసీత్ తదా భవత్ కామబీజమితి ప్రాహు మునయో వేదపారగ అకారం సన్నిధీకృత్య జగతాం కారణత్వతః ఇకారః సర్వవర్ణానాం శక్తిర్వాత్ కారణం మతం. ఇందులో ఉందండి మొత్తం అమ్మవారి విద్య పట్టు చూపిస్తున్నాడు ఇక్కడ. అకారం సన్నిధీకృత్య. మీరు అకారం లేకుండా ఏ అక్షరాన్ని అనలేరండి. ఇది ఆలోచించండి. మీరు ఏ అక్షరం అన్నా మీకు తెలియకుండా లోపల అనేది అనే రావాలి. అవునా లేదా? నోరు తెరిచేగా ఇది అన్నాం, నోరు తెరిస్తే అకారమేగా. కానీ అకారం సన్నిధీకృత్య అంటే అకార సన్నిధి చేత ఇకారము వ్యక్తమవుతుంది, పరబ్రహ్మ సన్నిధి చేత శక్తి వ్యక్తమవుతుంది అన్నాడు ఇక్కడ. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ఇక్కడ. అంటే జ్యోతి సన్నిధి చేత వెలుగు వ్యక్తమైనట్లుగా. అంటే జ్యోతికి ఎవరు ఆధారం? వెలుగుకి ఎవరు ఆధారం? జ్యోతి. శక్తికి ఎవరు ఆధారం? దీనికి అంత ఆలోచన ఎందుకండి? ఇప్పుడు వరకు చెప్పింది శివుడు ఆధారం. ఇకారానికి ఆధారం ఏది? అకారం. కానీ ఇకారం అకారాన్ని ఆశ్రయించుకుని ఉంది. అవునా లేదా? ఆశ్రయించుకుని ఉంది గనక శ్రీ అని పేరుట. పరబ్రహ్మమును ఆశ్రయించుకున్న శక్తి గనక శ్రీ, ఆవిడే శ్రీమాత. మీరు ఆలోచించుకోండి ఇక్కడ.
శ్రీయతే ఆశ్రయతే ఇది శ్రీ, ఇది అర్థం చేసుకోవాల్సింది. కానీ ఆ ఈ అనే మాటలో ఈ అకారాన్ని సన్నిధి చేసుకుని జగతాంకారణ, జగత్తుని కలిగించడానికై ఇకార సర్వవర్ణానాం శక్తి, ఇకారం అన్నక్షరాల శక్తి అండి ఇక్కడ. అందుకు సర్వవర్ణానాం శక్తి కారణం మతం, అది కారణమై వచ్చినదయ్యా. అంటే అకారము యొక్క శక్తి ఇకారమే సర్వమునకు కారణమైంది. ఇకారమే ఇచ్ఛాశక్తి అన్నారటండి. ఇప్పుడు మరొక కొంచెం ఆలోచించండి. ఇచ్ఛలో మొదట ఉన్నది ఇకారమేగా, కనుక ఇచ్ఛాశక్తి ఇకారం. ఎవరి ఇచ్ఛ మళ్ళీ మర్చిపోవద్దు. అకారము యొక్క ఇచ్ఛ ఇకారం. అకారం అయ్యవారు, ఇకారం వికారం. కొన్ని భాషల్లో వికారాన్ని ఇకారం అంటారండి. కరెక్ట్గా సరిపోయింది ఒక విధంగా. ఇకారం అంటే వివిధ విధాలుగా తయారవడమే, కానీ ఇకారమే ఇచ్ఛ. ఆ ఇచ్ఛాశక్తిట తల్లి ఎంత గొప్పగా చెప్పారు. ఇచ్ఛాశక్తిగా మరొక పేరు సంకల్పం, దానికే మరొక పేరు కామం. అందుకే దానికి కామబీజం అని పేరు. కామకళారూప చదువుతున్నాం కదా, ఇప్పుడు తెలుస్తోందండి ఇందులో. ఆవిడదే కామబీజం అంట. కామబీజం అంటే పరమేశ్వరుని సంకల్పం, పరమేశ్వరుని ఇచ్ఛ. ఆ ఇచ్ఛాశక్తి, ఆ ఇచ్ఛాశక్తిని కామబీజమితి ప్రాహు మునయో వేదపారగా. దీన్ని కామబీజం అంటారు. ఎవరంటారు? వేదపారగా. వేదము యొక్క పారము తెలిసిన మునులు ఆ మాటను అంటారయ్యా. అందుకే జగత్స్రష్టం అభూతి ఇచ్ఛా, జగత్తును సృష్టించడానికై పరమేశ్వరుని ఇచ్ఛ కలిగింది. ఆ ఇచ్ఛే కామబీజము. అకారో జ్ఞప్తి మాత్రం స్యాత్ ఇకారా చిత్కళామత ఉకారో విష్ణురిత్యాహు వ్యాపకత్వాన్ మహేశ్వర. ఎంత గొప్పగా చెప్పాడు. కనుక అకారము కేవల జ్ఞానమాత్రమైన పరమేశ్వరుడు, ఇకారము ఇచ్ఛాశక్తి, ఉకారము విష్ణువు అనగా వ్యాపక శక్తి. ఉకారము వ్యాపకత్వము, ఇకారము ఇచ్ఛాశక్తి, అకారము కేవల జ్ఞానమాత్రుడైన పరమాత్మ. కేవల జ్ఞానమాత్రత, కేవల చిదాత్మక. ఆయన యొక్క ఇచ్చ చిత్కళ, ఆ చిత్తి యొక్క కళటండి, అది చిత్కళ అనే మాట. కానీ ఇకారమే చిత్కళ, ఇదే కామకళ, ఇది కామకళా బీజము. ఇది కలిస్తేనే శక్తి బీజాక్షరం ఉత్పన్నమవుతుంది. అందుకే ఇది లేని శక్తి బీజం లేదు. శ్రీం అందులో ఈం ఉంది, ఐం అందులో ఈం ఉంది. కనుక శక్తి బీజములకు అన్నిటికీ ఈం ఎందుకు పెడుతున్నామో ఇప్పుడు తెలిసింది. కనుక మొత్తం మొదటి సూత్రమే ఎంత అద్భుతంగా ఉంది. ఆ ఈ ఉన్ ఇది వివరించి చూపిస్తున్నాడు. కనుకనే ఇకారము ఇచ్ఛాశక్తి అని నమస్కారం చేసుకుని సర్వం శ్రీ జగదంబా చరణ అరవిందార్పణ.